హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పోస్టల్ జీడిఎస్ 2023 సైకిల్ 5 నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్గా పోస్టల్ డిపార్ట్మెంట్ వారు షెడ్యూల్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏ తేదీన మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, ఎప్పటి నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి, అలాగే స్టేట్ వైడ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అంతా కూడా నోటీస్లో మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా జనవరి 6న అంటే నిన్నే మనకి ఒక నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. పోస్టల్ జీడిఎస్ 2023 సైకిల్ 5 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ షెడ్యూల్ అయితే ఈ నోటీస్లో మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఇక్కడ సబ్జెక్ట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే, ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ టు బీ కంప్లీటెడ్ ఇన్ కనెక్షన్ విత్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ అండర్ షెడ్యూల్ 1 జనవరి 2023 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ షెడ్యూల్ 1 అంటే మనకి పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ అనేది ఈ సంవత్సరం 2 సార్లు రిలీజ్ కాబోతుందండి. పోస్టల్ జీడిఎస్ సైకిల్ 5 నోటిఫికేషన్ వచ్చేసి జనవరిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ మంత్లోనే ఉంది, ఆ డేట్స్ కూడా చెప్తాను. అలాగే షెడ్యూల్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి జూన్ లేదా జూలైలో మనకి మరొక సెకండ్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ కాబోతోంది. సో దీనికి సంబంధించి దిస్ ఈజ్ రిగార్డింగ్ ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ టు బీ కంప్లీటెడ్ ఇన్ కనెక్షన్ విత్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ అండర్ షెడ్యూల్ 1 జనవరి 2023 అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ది కంపిటెంట్ అథారిటీ హ్యాస్ డిసైడెడ్ ది ఫాలోయింగ్ టైమ్ లైన్స్ ఫర్ వేరియస్ ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ షెడ్యూల్ 1 2023 అని చెప్పేసి ఇక్కడ జనవరికి సంబంధించి జీడిఎస్ ఆన్లైన్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ షెడ్యూల్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఇందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే జనవరి 6th నుంచి జనవరి 17th వరకు డేటా ఎంట్రీ అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ ది వేకెన్సీస్ బై ది డివిజన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ పర్టికులర్ డేస్లో ఏవైతే డివిజన్స్ ఉన్నాయో, ఒక స్టేట్ ఒక డివిజన్ కిందకి రావడం జరుగుతుంది. సో ఆ డివిజన్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ యొక్క లిస్ట్ అంతా కూడా డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ డేటా ఎంట్రీ చేసి ఆ వేకెన్సీస్ని ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది, అంటే ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో 17th వరకు ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. తర్వాత రీచెకింగ్ డేటా ఎంట్రీ అని చెప్పేసి ఇచ్చారు. ఈ డేట్స్ వచ్చేసి జనవరి 18th నుంచి 19th మధ్య ఈ 2 days ఆఫ్ టైంలో ఉంటుంది. సో డేటా ఎంట్రీ కరెక్ట్గా చేశారా లేదనేది ఈ 2 days చెక్ చేస్తారు. తర్వాత అప్రూవల్ బై ది సర్కిల్స్ ఆఫ్టర్ ఫ్రీజింగ్ ది డేటా ఎంట్రీ బై డివిజన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో సర్కిల్ అంటే మనకు ఒక స్టేట్ మొత్తం వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 20th నుంచి 21st వరకు వీటికి సంబంధించినటువంటి అప్రూవల్ అనేది జరుగుతుందన్నమాట. సో సర్కిల్స్ వైజ్గా స్టేట్ వైడ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అంతా కూడా అప్రూవ్ చేయడం జరుగుతుంది. సో 21st అప్రూవల్ అనేది కంప్లీట్ అవుతుంది. మరి మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఇష్యూ ఆఫ్ ఆన్లైన్ నోటిఫికేషన్ బై డివిజన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి 23rd జనవరిన మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతోంది. ఆ తేదీ నుంచే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి 23rd జనవరిన పోస్టల్ జీడిఎస్ సైకిల్ 5 నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ కాబోతుందండి. ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటీస్ ఇది. సో పోస్టల్ ఎంప్లాయీసే పంపించడం జరిగింది కాబట్టి సో ఈ షెడ్యూల్ని అయితే మీరు ఫాలో అవ్వండి. 23rd జనవరిన నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్లో వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం నేను ఈ అప్డేట్ని నేనే ఇస్తున్నాను కాబట్టి మన ఛానల్ ఖచ్చితంగా మీరు ఫాలో అయినట్లయితే A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పోస్టల్ జీడిఎస్కి సంబంధించి చెప్పడం జరుగుతుంది. అలాగే దీనితో పాటు ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ ఫాలోయింగ్ గైడ్ లైన్స్ మేబీ అడ్హెర్ టు బై ది సర్కిల్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి 31st డిసెంబర్ 2022 వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ డిశ్చార్జ్ అయినటువంటి వారు, రెసిగ్నేషన్స్ చేసినటువంటి వారు, ట్రాన్స్ఫర్ అయినటువంటి వారు, వీటన్నిటి రీజన్స్ వల్ల అన్ని సర్కిల్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అంతా కూడా 2022 డిసెంబర్ 31st వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఫర్దర్ ప్రాసెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది వేకెన్సీస్ ఆల్రెడీ ఇన్ పైప్లైన్ అండర్ సైకిల్ 3 అండ్ సైకిల్ 4 విల్ కంటిన్యూ అండ్ సచ్ పోస్ట్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ వేకెంట్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి సైకిల్ 3 అండ్ సైకిల్ 4లో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో సో వాటికి సంబంధించి అవన్నీ కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్లోనే ఉన్నాయి. సో వాటిని అయితే వేకెంట్ పొజిషన్స్గా కన్సిడర్ చేయొద్దు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు.
అలాగే మరొక ఇంపార్టెంట్ పాయింట్ అయితే పెట్టడం జరిగింది. ఏ సర్టిఫికేట్ బై డిపిఎస్ హెడ్ క్వార్టర్స్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ అబోవ్ ప్రిపరేటరీ వర్క్స్ అలాంగ్ విత్ టోటల్ డివిజన్స్ వేకెన్సీస్ టు అని చెప్పేసి ఇచ్చారు. వేకెన్సీస్ టు బి నోటిఫైడ్ మే బీ ఫర్నిష్డ్ టు దిస్ డైరెక్టరేట్ 21 January 2023 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి పైన చెప్పినటువంటి ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ అంతా కూడా 21 January లోపు సో దీనికి సంబంధించి కంప్లీట్ చేసి డైరెక్టరేట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నోటీస్ మనకి అఫీషియల్గా పోస్టల్ జీడిఎస్కి సంబంధించినటువంటి డైరెక్టర్ నుంచి వచ్చినటువంటి నోటీస్ అండి. ఇక్కడ మనకి ఆన్లైన్ గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్మెంట్ 2023 సైకిల్ 5కి సంబంధించి స్టేట్ వైడ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ బాక్సుల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటనేది మనకి ఇక్కడ క్లియర్గా అయితే లేదు. బట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈసారి కూడా ఒక 4000 వరకు వేకెన్సీస్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది, బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిపి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీస్ వివరాలు చూడొచ్చు. ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి పోస్టల్ జీడిఎస్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలు అయితే చూడొచ్చు. ఇంకా తెలంగాణకి సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీస్ వివరాలు అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా మనకి సర్కిల్స్ వైజ్గా పోస్టల్ జీడిఎస్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఈ రిక్రూట్మెంట్ అయితే మనకి ఈ మంత్ 23rd రిలీజ్ చేయబోతున్నారండి. సైకిల్ 5కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సైకిల్ 6 యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి జూన్ లేదా జూలై మంత్లో ఈ నోటిఫికేషన్ అయితే సైకిల్ 6కి సంబంధించి షెడ్యూల్ 2 కింద ఆ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అయితే ఈ పోస్టులకి సంబంధించిన ఏజ్ లిమిట్స్ ఏంటి, ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చెప్తాను. సో మీరైతే చూడండి ఫ్రెండ్స్. మనకి పోస్టల్ జీడిఎస్కి సంబంధించి సైకిల్ 5 నోటిఫికేషన్ కనుక రిలీజ్ అయితే సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి ఈ వెబ్సైట్లోనే సర్కిల్స్ వైజ్గా పెట్టుకోవాల్సి ఉంటుందండి. సో ప్రీవియస్గా మనకి సైకిల్ 4 నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏదైతే మనకి వెబ్సైట్ని ఇచ్చారో ఇదే వెబ్సైట్లో మీరు సైకిల్ 5కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ మనకి పోస్టల్ జీడిఎస్ ద్వారా 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని భర్తీ చేస్తారండి. ఒకటి వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం లేదా డాక్ సేవక్ అనేటువంటి పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. మీకు ఏబీపీఎం లేదా డాక్ సేవక్ అనేటువంటి పోస్టులు కనుక వచ్చినట్లయితే ఆ జాబ్ వస్తే మీకు 10,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. బీపీఎం కనుక వచ్చినట్లయితే 12,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. వీటికి సంబంధించి డైలీ మీరు 4 hours పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించిన ఏజ్ లిమిట్ చూస్తే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 40 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. సో వీటికి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 2022 నోటిఫికేషన్లో ఎటువంటి రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదు. ఇది 2022 నోటిఫికేషన్. ఈ 2022 నోటిఫికేషన్ బేస్ చేసుకుని డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం 18 సంవత్సరాలు వయసు ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో దీనికి సంబంధించి మీరు ఏ సర్కిల్కి అయితే అప్లై చేస్తారో, ఏ డివిజన్స్కి అయితే అప్లై చేస్తారో ఆ పర్టికులర్ లొకేషన్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. మీరు తమిళనాడుకి అప్లై చేస్తే తమిళ్ లాంగ్వేజ్ రావాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అప్లై చేస్తే తెలుగు భాష రావాలి. ఈ విధంగా మీరు ఆ పర్టికులర్ లాంగ్వేజ్ అనేది, లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా మీకు రావాల్సి ఉంటుంది. అలాగే సైక్లింగ్కి సంబంధించి కూడా మీరు దీనికి సంబంధించి సైకిల్ తొక్కడం అనేది వచ్చి ఉండాలన్నమాట. మీకు సైకిల్ తొక్కడం రాకపోయినా స్కూటర్ కానీ మోటార్ సైకిల్ మీరు నడపడం వచ్చినా కూడా కన్సిడర్ చేయడం జరుగుతుందని చెప్పేసి 2022 నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ లేదా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సో దీనికి సంబంధించి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. అలాగే మీకు సంబంధించిన సిగ్నేచర్ ఉండాలి. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఉండాలన్నమాట. అలాగే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీకు సంబంధించినటువంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సదరం సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. సో అలాగే మీకు సంబంధించినటువంటి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉండేటువంటి ఆ పర్టికులర్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కలిగి ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మెన్షన్ చేయాలి. మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ మ్యాండేటరీగా అప్లోడ్ చేయాల్సినవి. సో మీకు సంబంధించినటువంటి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, సిగ్నేచర్ అనేది మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు. ఎవరికైతే 10thలో మంచి మార్కులు వస్తాయో సో ఆ మంచి మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్స్ని కంప్యూటర్ జనరేటెడ్ సిస్టమ్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మనకిప్పుడు జీపీఏలో సిజిపిఏలో మార్క్స్ అయితే వస్తున్నాయి కదా. సో మీకు కనుక 10/10 వచ్చినాయి అనుకో మీకు డ్యామ్ షూర్గా ఈ జాబ్ అయితే వస్తుంది. సో మీకు 9.8 లేదా ఆ విధంగా మీకు పర్టికులర్ గ్రేడ్స్ వచ్చినా కూడా మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది అనమాట.
ఈ రిక్రూట్మెంట్ ఎవరికి అన్యాయం జరుగుతుంది అంటే ఈ రిక్రూట్మెంట్ వల్ల ఇలాగ డైరెక్ట్గా మెరిట్ మార్కులు వచ్చినటువంటి వారిని సెలెక్ట్ చేయడం ద్వారా ఎవరికి అన్యాయం జరుగుతుందంటే ఎవరైతే 2010 లేదా 2012 కంటే ముందు ఎవరైతే గ్రేడింగ్ సిస్టమ్ రాకముందు ఎవరైతే దీనికి సంబంధించి మార్కులతోటి దీనికి సంబంధించి 10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారికైతే బాగా నష్టమైతే జరుగుతుంది. సో ఇప్పుడు అందరికీ 10/10 రావడం వల్ల సో ఈ జాబ్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ గ్రేడ్ పాయింట్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి రీసెంట్గా 10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కే వెళ్తున్నాయి. సో ఎప్పుడైతే దీనికి సంబంధించి కొన్ని సంవత్సరాల క్రితం ఒక 10-15 సంవత్సరాల క్రితం 10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికైతే జాబ్స్ రావట్లేదు. సో ఈ విధంగా మనకి సైకిల్ 5కి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 23వ తేదీన రిలీజ్ కాబోతుందండి. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.